హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా 31st నైట్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అని. ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బయటికి వెళ్ళారా, లేకపోతే రెస్టారెంట్స్కి వెళ్ళారా? అసలు 31st నైట్ ఎక్కడ ఖాళీ ఉండదు కదా. మాకైతే వైజాగ్లో మా వీధిలోనే, అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బిర్యానీస్ చేసి హౌస్ వైఫ్స్ స్టాల్స్ పెట్టి అమ్ముతారనమాట. నాకైతే లాస్ట్ ఇయర్ చూసి నేను కూడా ఈసారి స్టాల్ పెడదాం అనుకున్నాను. కాకపోతే వైజాగ్లో లేను, ఏలూరులో ఉన్నాను కదా. 31st నైట్కి అట్లా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినట్టు చేద్దామని లాస్ట్ ఇయర్ అనుకున్నాను. కాకపోతే ఇంకా ఈ ఊరు నాకు కొత్త కదా, సో నేను ఇంకా చేయలేకపోయాను. పర్లేదు, వచ్చే సంవత్సరం ట్రై చేద్దాం. అంటే ఏం లేదు, సరదాగా ఒక చిన్న బిజినెస్ అలా స్టార్ట్ చేయాలి అని చెప్పి. కాకపోతే కుదరలేదు. కానీ మేమైతే మాత్రం బయటకి ఎక్కడికి వెళ్ళామండి, ఫ్యామిలీతో ఇంట్లోనే ఎంజాయ్ చేస్తాం అనమాట. సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా 31st నైట్ అంటే కేక్ కట్ చేస్తాం కదా. సో ఆ కేక్ అనేది బయట నుంచి తీసుకురాము, ఇంట్లోనే. అంటే బయట అసలు ఎలా చేస్తారో ఏమో. అది కాకుండా క్రీమ్ ఎక్కువ ఉంటుంది, పిల్లలు దగ్గుతారని చెప్పేసి క్రీమ్ అయితే నేను వాడలేదు, కానీ చాక్లెట్ కేక్ అయితే చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ నేను 1/2 kg మైదా పిండికి కొలత చెప్తున్నాను చూడండి. 1/2 kg మైదా తీసుకుంటే దానికి 6 eggs అయితే తీసుకున్నాను. 6 eggsని బాగా బీట్ చేసేసి 1.5 కప్పు, అంటే ఇప్పుడు 1/2 kg అంటే 500 grams కదా. సో 350 grams షుగర్ అయితే తీసుకున్నాను. 350 grams షుగరు, 1/2 kg మైదా, ఒక 6 eggs, అలాగే ఒక 200 ml ఆయిల్ అనమాట. సో మీరు బటర్ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిలే వేసుకున్నాను. 200 ml సన్ఫ్లవర్ ఆయిల్ 1/2 kg పిండికి. సో ఫస్ట్ ఎగ్స్ని బీట్ చేసుకున్నాను. ఎగ్ బీట్ చేసుకున్న తర్వాత షుగర్ వేసేసాను, 350 grams షుగరు, తర్వాత 200 ml ఆయిల్ కూడా వేసేసి మంచిగా బీట్ చేసుకొని అందులో ఒక 1/2 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్, ఆ తర్వాత మైదా. చాలామంది చెప్పారు మైదా బయట నుంచి తెచ్చేది కదా భారతి, ఒకసారి జల్లించవచ్చు కదా అని. సో బాగానే ఉంటుంది, అంటే జల్లించినా కూడా అందులో ఏం రాలేదు, చూసారు కదా. సో జల్లిచ్చేసాను. ఆ తర్వాత ఏంటి అంటే ఇది 75 grams కోకో పౌడర్ అండి. ఇది వరకు 100 grams వేసేదాన్ని. సో 100 grams వేస్తుంటే ఏమవుతుందంటే కొంచెం చేదుగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ 75 grams అయితే వేస్తున్నాను కోకో పౌడరు. ఆ తర్వాత ఇక్కడ 2 స్పూన్స్ బేకింగ్ పౌడర్. సో ఇదిగోండి. అలాగే ఒక చిటికెడు వంట సోడా ఉప్పు అంటాం కదా. సో వంట సోడాని ఒక 1/2 స్పూన్ అట్లా వేస్తున్నాను అనమాట, అంతే. అయితే చాలాసార్లు చూపించిందే, కాకపోతే ఇంకా మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారు కదా అన్నట్లుగా చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను బ్లాక్ ఫారెస్ట్ చేద్దాం అనుకున్నానండి. మనకి బ్లింకిట్లో దొరికేస్తుంది విప్పింగ్ క్రీమ్ కూడా. 55 రూపీస్ 60 రూపీస్ అనమాట, 200 ml. సో అది తెప్పించి చేద్దాం అనుకున్నాను. మళ్ళీ అనిపించింది సో క్రీమ్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా క్రీమ్ అయితే అవాయిడ్ చేసి కంప్లీట్గా ఇట్లా చాక్లెట్ కేకే చేశాను అనమాట. సో నాకు ఎందుకు ఆ క్రీమ్ తోటి చేస్తున్నప్పుడు సరిగా రావట్లేదు పైన. అది కాకుండా పిల్లలు కొంచెం దగ్గుతున్నారు. సో కేక్ అనేది ఇంకా కంపల్సరీ, పిల్లల్ని డిసప్పాయింట్ చేయకూడదు అని చెప్పేసి కేక్ అయితే చేశాను, కానీ క్రీమ్ అయితే వేయలేదు. సో మీకు ఎవరికైనా సరే క్రీమ్ కావాలి, విప్పింగ్ క్రీమ్ అనుకుంటే బ్లింకిట్లో ఉంటుంది. 55 రూపీసో 60 రూపీసో, నాకు ఎగ్జాక్ట్గా ప్రైస్ గుర్తులేదు. 200 ml ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే నేను చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో అది అన్నీ వేసేసి మంచిగా బీట్ చేసేసుకోవడమే. బీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇలా కేక్ ట్రేస్కి కొంచెం ఇట్లా ఆయిల్ అయితే అప్లై చేసేసి 40 minutes పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కనుక మనం బేక్ చేసుకుంటే కేక్ అయితే రెడీ. సో నేనైతే స్టవ్ మీదే చేస్తున్నాను. ఓవెన్లో ఎందుకు చెయ్యు భారతి అంటే, ఏమో నాకు ఎప్పుడు స్టవ్ మీదే అలవాటు, ఇంక అందుకే స్టవ్ మీదే చేసేస్తున్నాను. 2 స్టవ్ల మీద 2 అయితే పెట్టేశాను. సో మా వాళ్ళైతే ఫుల్ వెయిటింగ్ అనమాట. దేనికి అంటే కేక్, ఆ తర్వాత బర్గర్ చేస్తానని చెప్పాను. యాక్చువల్గా బయట నుంచి తెప్పించేద్దామని అనుకున్నాను, కానీ ఇంకా అది చికెన్ బర్గర్ కదా. సో ఆ ప్యాటీస్ వాళ్ళు ఎప్పుడు చేస్తుంటారో ఏమో, ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇవాళ ఇంట్లోనే చికెన్ బర్గర్ కూడా చేద్దాము అని చెప్పేసి చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ అయితే చికెన్ని నేను కీమా లాగా చాప్ చేసేసుకున్నాను. ఆ తర్వాత క్యాబేజ్, ఆనియన్, పచ్చిమిర్చి, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి, క్యాబేజు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, అంతే. ఆనియన్ మొత్తం 4. సో మీరు క్యారెట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే క్యారెట్ లేదని చెప్పి వేయలేదనమాట. క్యాబేజు, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసుకోండి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, అలాగే కొంచెం గరం మసాలా. ఇంకా ఇందులో వేరేగా నేను కారం అయితే ఏం వేయట్లేదు, మామూలు పచ్చిమిర్చి కారమే. తర్వాత ఇక్కడ నేనైతే ఒక 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసాను. అయితే
నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఎగ్స్ వేసానండి. ఎగ్ వేయకుండా ఉంటే బాగుండేమో, అంటే చికెన్ కదా అని చెప్పి కొంచెం ఎగ్ వేసాను, కొంచెం బైండింగ్ అవుతుంది కదా అని. దానివల్ల ఏమైందంటే మనకి కొంచెం లూజ్ అయిపోయింది. అంటే ఎగ్ వేయడం వల్ల గట్టిగా రాకుండా కొంచెం ఇట్లా లూజ్గా అయిపోయింది. మళ్ళీ పిండి కలిపాను అనుకోండి, పిండి పిండిగా ఉంటుంది, ఆ చికెన్ ఫ్లేవర్ పోతుంది అని చెప్పి ఇంకా నేను పిండి అయితే కలపలేదు. సో నేను ఏం చేశాను అంటే ఇప్పుడు దీన్నే నేను మామూలుగా అయితే ఏం చేస్తాను, చిన్న బాల్స్ లాగా చేసి టిక్కీస్ లాగా చేస్తాను కదా. సో అలా కాకుండా పెనం మీద చిన్న చిన్న టిక్కీస్ లాగా మనం ఆమ్లెట్ వేసుకుంటాం కదా, అలా అయితే వేసాను. యాక్చువల్గా ఇది కూడా ఈజీగానే అయిపోయింది. ఫస్ట్ అయితే బాధపడ్డాను, ఏంటిది ఇలా జావ్ అయిపోయింది అంటే జారిపోయింది కదా, సో ఇప్పుడు దీంతో ఎలా చేయాలరా బాబు అని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కానీ తర్వాత పెనం మీద కొంచెం టిక్కీస్ లాగా అయితే వేసాను అనమాట, బాగానే వచ్చింది. సో కేక్ అయితే 40 మినిట్స్ తర్వాత మంచిగా బేక్ అయిపోయింది. అదైతే చల్లారాలి, చల్లారిన తర్వాతే బయటకు వస్తుంది కదా, సో అదైతే పక్కన పెట్టేశాను. ఆ తర్వాత 2 పెనం పెట్టేశాను అనమాట, సో త్వరగా అయిపోతాయి కదా అని చెప్పేసి 2 పెనములు పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని, పల్చగా కాకుండా మనకి టిక్కీస్ అంటే కొంచెం లావుగా ఉంటుంది కదా ప్యాటీస్, మనం బర్గర్లో పెట్టే ప్యాటీస్ ఎలా ఉంటాయి, కొంచెం ఇలా ఉంటుంది కదా. సో అట్లా ఇలా ఒక్కొక్క స్కూప్ ఇలా వేసేసాను అనమాట. సిమ్లో పెట్టేసి ఇలా మూత పెట్టేసి ఇంక అన్నీ ఇలాగా ఫ్రై చేసుకుంటా ఉన్నాను. సో ఏంటి అంటే ఇది పెనం కాబట్టి కొంచెం ఫ్రై చేయడం, ఆ సైడ్కి వేసేయడం అట్లా, మీకు అర్థమైందా. సో ఫస్ట్ సెంటర్లో వేసేదాన్ని, అది కొంచెం వేగిన తర్వాత సైడ్కి పెట్టేస్తున్నాను అనమాట. సో అప్పుడు ఏంటి అంటే అన్నీ ఒకేసారి ఫ్రై అవుతాయి కదా. మామూలుగా టిక్కీస్ అనుకోండి, మనం చేత్తో అన్నీ కూడా వడల్లాగా తట్టేసి చేసుకోవచ్చు. ఇదేంటి అంటే ఇంకా అది కొంచెం జారిపోయింది కాబట్టి ఇట్లా ఆమ్లెట్స్ లాగా ఇలా చిన్న చిన్న ఇట్లా చేసుకున్నాను అనమాట. సో ఇవేంటి అంటే పిల్లలకి బ్రేక్ స్నాక్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చండి. అంటే బర్గర్లో పెట్టాల్సిన అవసరమే లేదు, కొంచెం టమాటో కెచప్ కానీ లేకపోతే ఇట్లా పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి అంటే 2 ఇయర్స్కి అప్పుడే మనం నాన్ వెజ్ పిల్లలకి అలవాటు చేయాలి అన్నప్పుడు ఇలా చేయొచ్చు. మళ్ళీ మీరు నన్ను కామెంట్లో అడుగుతారు, మరి నీ పిల్లలకి ఎందుకు నువ్వు నాన్ వెజ్ అలవాటు చేయలేదు భారతి అని. ఏమోనండి, అంటే పెద్దోడు తినేవాడు కాదు, సో వాడు తినట్లేదని చెప్పేసి ఇంక చిన్నోడు కూడా వాళ్ళ అన్నను ఫాలో అయిపోతున్నాడు. సో ఇప్పుడు ఏంటి అంటే మాత్రం తింటా అన్నాడు, విష్ణు మాత్రం బర్గర్ తింటా అన్నాడు, కాకపోతే వాడు దాంట్లో సాస్ వేయొద్దని చెప్పాడు. ఇంకా లక్కీ మాత్రం నేను యాక్చువల్గా లక్కీకి చేసి ఇచ్చేసాను, వాడేమో ఏడ్చాడు అనమాట. నాకు ఎందుకమ్మా ఇలా చేస్తావు అని, నాకు బాధ పెట్టడం ఇష్టం లేక ఇంక సరే తినొద్దురా అని చెప్పి వాడి కోసం మళ్ళీ ఎగ్తో చేశాను శాండ్విచ్ లాగానా. సో చూపిస్తానులేండి. సో ఇంకా బర్గర్ అయితే మాత్రం ఇలా కట్ చేసేసి కొంచెం టమాటా కెచప్, కొంచెం మయోనీస్, యాక్చువల్గా మయోనీస్ అవి కూడా ఇంట్లో చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా లేట్ అయిపోద్ది అన్నీ చేస్తే అని చెప్పి ఇంక ఇవన్నీ కూడా బ్లింకిట్లోనే దొరికేస్తున్నాయి మనకి, టమాటో కెచప్ కానీ అన్నీ. సో ఏమైందంటే టమాటో కెచప్ ఇది వరకు కొంచెం గట్టిగా ఉండేదండి, ఇప్పుడు ఏంటో కిసాన్ వాళ్ళు పలచగా అయిపోయిందనమాట. ఇది వరకు కొంచెం గట్టిగా ఉండేది, బాగుండేది. మనం కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం వాటర్ మిక్స్ చేసుకునే అవసరం లేకుండా వాళ్ళే మిక్స్ చేసేసి పల్చగా ఇచ్చేసారనమాట. ఆ తర్వాత ఇంకా ఆ ప్యాటీస్ పెట్టేశాను, దాని మీద కొంచెం క్యాబేజు, ఆనియను, ఇంక ఇలా లెట్యూస్ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ఇంకా లేవని చెప్పి ఇంకా క్యాబేజు ఇలా పెట్టేశాను. తర్వాత పైనుంచి కొంచెం టమాటా కెచప్పు, విష్ణుకేమో సాస్ లేకుండా ఓన్లీ కొంచెం మయోనీస్ వేసాను. ఇంకా పిల్లలందరికీ కూడా ఇంక ఇట్లా పెట్టేశాను అనమాట. లక్కీకి మాత్రం సపరేట్గా ఎగ్తో అయితే చేశాను. అబ్బా నాకైతే దీని బదులు ఆర్డర్ పెట్టేసి ఉంటే అయిపోయిండేమో అనిపించింది, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు. నేనేమో చూద్దాము అంటే వెజిటేబుల్స్ కూడా మిక్స్ చేసాం కదా, పెట్టేద్దాంలే అని చెప్పేసి పెట్టాను యాక్చువల్గా. కానీ వాడైతే మాత్రం ఇంక ఫుల్ ఏడుపు అనమాట, ఏడుస్తున్నాడు. ఇంకెందుకులే వాడిని ఏడిపించడం అని చెప్పి మళ్ళీ వాడి కోసం సపరేట్గా ఆమ్లెట్ లాగా వేసి, బ్రెడ్ ఆమ్లెట్ అంటాం కదా, సో అట్లా శాండ్విచ్ లాగా అయితే చేసి ఇచ్చా. సో ఇట్లాగా ఓవెన్లో పెట్టేశాను, ఒక 2-3 మినిట్స్ పెడితే కొంచెం ఆ బర్గర్ అనేది వేడెక్కితే వేడిగా తింటే బాగుంటుంది కదా, అందుకని. ఇదిగోండి ఇది వచ్చేసి లక్కీకి. అంటే అసలు ఏమో అండి 31st అనో ఏమో మరి నాకు తెలియదు, కానీ అస్సలు బన్స్ దొరకలేదు. బన్స్ యాక్చువల్గా పెద్దవి ఉంటాయి కదా బర్గర్ బన్స్, అదేంటి అంటే బ్లింకిట్లో కూడా ఒకే ఒక్క ప్యాకెట్ ఉంది. ఆ తర్వాత ఇంకా చిన్న పావు బన్స్ ఉంటాయి కదా, అవి పెట్టేసి, అవేమో వీట్ బన్స్ అనమాట. సో అవి అయితే పెట్టేశాను, సరిపోవేమో అని చెప్పేసి చూస్తే అసలు మా వారైతే బయటంతా ఎత్తుకొచ్చారు, ఎక్కడ బన్స్ దొరకలేదంట. తర్వాత సరే అని చెప్పి ఇంక మళ్ళీ బ్లింకిట్లోనే బ్రెడ్ పెట్టాను, అంటే సరిపోదేమో అని చెప్పి బ్రెడ్ పెట్టాను. కానీ యాక్చువల్గా అందరికీ సరిపోయాయి, అందరూ ఒక 2 అలా తిన్నారనమాట, పొట్ట ఫుల్ అయిపోయింది. సో ఈ గౌతమ్ ఏమో అడిగిందే యాక్చువల్గా వాడు, అత్త బర్గర్ చేస్తానో కదా అని చెప్పి, అసలు వాడైతే సరిగా తినేలేదు. ఆ లోపల ఉన్న ప్యాటీస్ తీసేసి ఉట్టి బన్నులు తిన్నాడు వాడు. ఇంకెందుకురా అదేదో ఉట్టి బన్నులు తింటే సరిపోద్ది కదరా అంటే నవ్వుతున్నాడు అనమాట.
ఇంకా అలా అయిందండి మొత్తానికి. సో ఇంకా మాకు 31st నైట్ మా డిన్నర్ అయితే ఇదే. మామయ్య ఏరియా అని మీరు అనుకోవచ్చు. మామయ్య ఏంటి అంటే రూమ్లో ఉన్నారు. సో ఆయనకి ఇలాంటివి మామయ్య తినరు. సో మామయ్యకి మధ్యాహ్నం కర్రీస్ ఉన్నాయి, అందుకని చెప్పి ఇంక మా వరకే చేసుకున్నాం అనమాట. మా వారు కూడా యాక్చువల్గా ఇవి పెద్దగా తినరు, కాకపోతే ఇంకా సరేలే అయితే తినేస్తాంలే అని చెప్పేసి ఇంకా అలా తిన్నా అనమాట. మూవీ వేసుకొని ఫస్ట్ అయితే ఇంక తింటూ అలా మా డిన్నర్ అయితే ఫినిష్ చేసాము. ఆ తర్వాత ఇంకా మేమైతే కిందకు వచ్చామండి. కింద ముగ్గేద్దాం అని చెప్పేసి వచ్చాము. మాతో పాటు మా సైన్యం అంతా కదిలింది అనమాట ఇక్కడికి. వినాయకుడు కూడా పిచ్చేస్తున్నారు. ముళ్ళు గుచ్చుకుంటే బాగుంటుంది. చెప్పులేసుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. చెప్పు కనపడలేదు, ఏడుస్తున్నాడేమో. భూమి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఇదిగోరా. సో ఇంకా మామయ్య అయితే వచ్చారు కిందకి. ఇంకా గుమ్ము అది కడిగి వాచ్మ్యాన్ వాళ్ళు కడుగుతున్నారనమాట అక్కడ. వీళ్ళేమో తొక్కేస్తూ ఉన్నారు. సరే అని మామయ్య కొంచెం అటు తీసుకెళ్ళండి మామయ్య అంటే సరే. ఇంకా వాళ్ళ మేడపైకి రావట్లేదు భూమి, గౌతము, తర్వాత భూమిని, గౌతమ్ని, లక్కీని, విష్ణుని అందరినీ తీసుకొని వాకింగ్కి అయితే వెళ్ళారనమాట మామయ్య. అలా తిరుక్కొని వస్తాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడేమో మేము ముగ్గులు అయితే వేస్తున్నాము. ఇంకా అపార్ట్మెంట్లో అలా ఒక్కొక్కరు వస్తున్నారు. ఫస్ట్ అయితే సుజాత గారు కలర్స్ అవన్నీ తీసుకొచ్చారనమాట. కాకపోతే ముగ్గు మేము ఏ ముగ్గు వేయాలో ప్లాన్ చేసుకోలేదు. అంటే తనకు వచ్చి ఉంటుందిలే అని నేను, నాకు వచ్చి ఉంటుందిలే అని చెప్పి సుజాత గారు, లేకపోతే లక్ష్మి గారు, ఇట్లా వాళ్ళకి వచ్చి ఉంటాయి కదా ముగ్గులు అని చెప్పేసి అనుకున్నాం. కానీ చెప్పాలంటే మాకు ఎవరికి ముగ్గులు రావు. అంటే రావు అంటే చిన్న ముగ్గులు మనం ఇంటి ముందు వేసుకుంటాం కదా ఎప్పుడు, ఆ ముగ్గులు అయితే వస్తాయి. ఇవేంటి అంటే కొంచెం రంగోలీ కలర్స్ వచ్చి డిజైన్స్ వేయాలి అంటే కొంచెం ముందుగా ప్రిపేర్ అవ్వాలి కదా. సో మేము ఏంటంటే ప్రిపేర్ అవ్వలేదు. సరే అని చెప్పేసి ఇలా అనుకున్నాం అనమాట. ఇలా ఇవి ఉంటాయి కదా అచ్చులు పెట్టి వేస్తారు కదా, సో అవైతే ఉన్నాయి. వాటితో ఇలాగ ఏదో ఫస్ట్ ఇలా కలర్స్ నింపేసి దాని మీద చిన్న డిజైన్స్ వేద్దాంలే అని చెప్పేసి ఇంకా అలాగా ఏదో ఒక్కొక్కళ్ళ ఐడియా అలా ఇంప్లిమెంట్ చేస్తూ ముగ్గు అయితే వేస్తూ ఉన్నాము. ఏంటంటే అవి మీషోలో తీసుకున్నానండి. ఆ ముగ్గు దాంట్లో నుంచి బయటకు వస్తుంది కదా, అది ఇట్లా వేయొచ్చు అని. కాకపోతే అది ముగ్గు పిండి తడిగా అయిపోయింది, అంటే కొంచెం జారుడుగా లేదనమాట. అందుకని ఇంకా శ్రావణి నేను వేస్తాను వదినా అని చెప్పి వేస్తుంది. నాకు సరిగా ముగ్గు పిండితో వేయడం రాదండి, సరిగా కాదు అసలు రాదు ముగ్గు పిండితో వేయడం. అందుకే నేను ఏంటి అంటే జస్ట్ నాకైతే ముగ్గు రాదండి, కలర్స్ వేస్తాను అని చెప్పా. కొంతసేపు శ్రావణి, కొంతసేపు సుజాత గారు, కొంతసేపు లక్ష్మి గారు, తర్వాత జగదీశ్వరి గారు వచ్చారు, తర్వాత నుష్కరి గారు వచ్చారు. అలా ఒక్కొక్కరు యాడ్ అయ్యారనమాట. అంటే ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత ఇంకా అలా ఒక్కొక్కరు యాడ్ అయ్యారు. నేను మాత్రం కలర్స్ వేస్తూ ఉన్నాను. అంటే వచ్చిన పనే చేయాలి. కలర్స్ వేయడం కూడా నాకు నిజానికి చెప్పాలంటే పెద్దగా రాదు. నేను అందుకే ముగ్గుల విషయంలో ఎప్పుడు నిజాయితీగా ఒప్పుకుంటాను నాకు రాదండి అని చెప్పేసి. సో ఇంక ఫైనల్గా ఇలా అయితే ఏదో వేస్తూ ఉన్నాము. అది చెప్పాను కదా, అంటే అంత ప్లాన్ చేసుకోలేదన్నమాట. ఎప్పుడు వాచ్మెన్ వాళ్ళే వేస్తారు కదా ప్రతిరోజు. సో ఫస్ట్ టైం అనమాట ఇంకా అందరం ఇలా దిగి వేయడము. అయితే ఇంక ఇట్లా అచ్చులు పెట్టేసి దాని మీద కలర్స్ నింపి దాని మీద పీకాక్స్ డిజైన్స్ ఉంటాయి కదా, పీకాక్ డిజైన్ ఇంక అట్లా పెట్టేసాం అనమాట. పాపం శ్రావణి కూడా బాగా హెల్ప్ చేసింది. తర్వాత ఇంక భూమి వచ్చేసింది. తర్వాత సరే వదిన భూమి ఏడిపిస్తుంది నేను వెళ్తానులే అని చెప్పేసి భూమిని తీసుకొని పైకైతే వెళ్ళింది. ఏదో గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక నేనైతే ఇంక వీడియో తీస్తూ ఉన్నాను. వీడియో ఎవరు తీస్తున్నారు తెలుసా, భూమి తీస్తుంది అనమాట. ఆ భూమి వచ్చి ఇంకా ఏడుస్తుంటే సరే భూమి నువ్వు వీడియో తీయని చెప్పేసి తన దగ్గర కెమెరా ఇస్తే అప్పుడు కామ్గా అయ్యింది. సరే అని చెప్పి ఇంకా శ్రావణి ఏడుస్తుంది వదిన నేను వెళ్తాను అని చెప్పేసి ఇంక భూమిని తీసుకొని పైకి వెళ్ళింది. ఇంకా అలా జగదీశ్వరి గారు వచ్చారు. సో జగదీశ్వరి గారు వచ్చిన తర్వాత ఇంక శ్రావణి పైకి వెళ్ళింది అనమాట. అంటే తనకి ముగ్గు జగదీశ్వరి గారు బాగా వేశారు, అంటే ముగ్గు పిండితోటి. ఇంకా లక్ష్మి గారు ఇంకా అందరూ ఇద్దరేమో ఇలా ముగ్గు పిండితో వేస్తున్నారు, ఇంకొక ఇద్దరేమో కలర్స్ వేస్తున్నాం అనమాట అలాగా. సో మొత్తానికి ఈ గుమ్మం అంతా అలా నింపేసామండి. ఆ తర్వాత ఇంకా ఇక్కడ నేనైతే చిన్న సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాము, గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి. సో అందరూ మీకు కూడా విషెస్ చెప్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయి కదండి మ్యూజిక్ అది వినిపిస్తే, అందుకని చెప్పేసి మా వాళ్ళందరూ కూడా మీకు విషెస్ చెప్తా ఉన్నారు దగ్గరకు వచ్చి. కాకపోతే అవ్వట్లేదు అనమాట, అంటే కాపీ స్ట్రైక్ పడుతుందని నేనైతే వాల్యూమ్ అయితే మ్యూట్ చేశాను. సో బాగా అనిపించింది, కొంచెం హ్యాపీగా ఇట్లా నలుగురు కలిసి ఒక దగ్గర ఉండి ఇలా చేసుకుంటేనే కదా సెలబ్రేషన్స్ అంటే. సో నాకైతే అందరూ కలిసి చేసుకుంటే చాలా ఇష్టము. సో ఈ సంవత్సరం ఇలా గడిచిందనమాట. సో ఇంకా ఫైనల్గా ముగ్గు అయితే చూస్తున్నారు కదా ఇలా అవుతూ ఉంది. ఇంకా నుష్కరి గారు మాత్రం ఈ ముగ్గు మొత్తం తనే వేశారు, ముందు వేసిన ముగ్గు. ఆ తర్వాత ఇంకా అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి వేసారండి.
సో ఇవి వచ్చేసి కలర్స్ మాత్రమే నేను వేసాను, బార్డర్స్ అట్లా మొత్తానికి మధ్యలో వేసిన ముగ్గు చిన్నదే కావచ్చు, కానీ అలా మొత్తం అంతా కూడా బార్డర్స్ అవన్నీ వేసి హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసరికి మొత్తం గుమ్మం అంతా కూడా బాగా నిండుగా అయిపించేసింది కదా. చూడండి బాగుంది కదా. ఆ తర్వాత ఇంకా నేనైతే మేడపైకి అయితే వచ్చేస్తా ఉన్నాను. టైం అయిపోయింది అప్పటికే 11:30. మా వాళ్ళు పైన గోల గోల చేస్తూ ఉన్నారు, అసలు పడుకోలేదు. నేను కాల్ చేస్తే లేదు ఇంకా ఎవరు పడుకోలేదు అనేసరికి ఇంకా పైకైతే వచ్చాను. సో వాళ్ళ మామ మాత్రం పాటలు పాడుతూ ఇది ఉంటుంది కదా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తూ ఉంటే లిరిక్స్ మనం పాట పాడొచ్చు, కార్కోర్ ఏదో అంటారు. సో అది మా ఆయన పాడుతూ ఉన్నారనమాట. నేను వాల్యూమ్ పెడతానంటే తిడుతున్నారు, నువ్వు కనుక ఇవన్నీ పెడితే నేను ఒప్పుకోను అని చెప్పి. కానీ చిన్న బయట అలా యాడ్ చేశాను అనమాట. అంటే 31st అంటే ఇంక మనం బయటకు వెళ్ళలేము, కానీ ఇంట్లోనే అయితే ఎంజాయ్ చేయొచ్చు కదా, డ్యాన్స్లు మ్యూజిక్ అనుకొని ఏదో చిన్న ఆనందం అండి, కొత్త సంవత్సరాన్ని హ్యాపీగా వెల్కమ్ చెప్పినట్లుగా. అయితే ఇంకా మా ఆయన అలా పాటలు పాడి పిల్లల్ని ఎంగేజ్ చేశారనమాట ఆడిస్తూ. తర్వాత టీవీలో వేశారు, పాటలు వేసి డ్యాన్స్ వేయండిరా అంటే, నువ్వు వీడియో తీస్తున్నావమ్మా మేము డ్యాన్స్ వేయమని చెప్పేసి అసలు కదలట్లేదు వాళ్ళైతే. నేనేం తీయండిరా అని చెప్పేసి ఇంక వాళ్ళకి తెలియకుండా ఇంక అలా పెట్టా, మొబైల్ ఛార్జింగ్లో ఉందిరా అని చెప్పి, నేను ఆన్ చేయలేదు కెమెరా అంటే సరే అని చెప్పి ఇంక అలా వేశారు. కానీ ఇంక అందరూ వేశారు, ఇంకా కాకపోతే అవన్నీ నేను పెట్టలేదు, వాళ్ళు సిగ్గుపడుతున్నారు ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఇంకా శ్రావణి మా వారు ఇంకా అట్లా అందరూ వేసినవన్నీ కూడా క్లిప్పింగ్స్ అయితే కట్ చేసేసాను అనమాట. లాస్ట్ ఇయర్ అయితే అపార్ట్మెంట్లో కూడా బాగా సెలబ్రేట్ చేశారంట, కాకపోతే ఇప్పుడు కొంచెం ఒంట్లో బాగాలేదని చెప్పేసి ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఇంకా అలా నేను ఫీల్ అయ్యాను, అయ్యో ఉంటే బాగుండు అని. లాస్ట్ ఇయర్ మొత్తం అంతా బిల్డింగ్లో గేమ్స్, కేక్ కట్ చేసి భోజనాలు అన్నీ బాగా చేశారంట. సో ఈ ఇయర్ అవ్వలేదు అలాగా, నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. రెడీ 1 2 3 హ్యాపీ న్యూ ఇయర్. కేక్ తీసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా మా మరిది వాళ్ళు, ఆ తర్వాత మా అమ్మ తమ్ముడు వీళ్ళందరికీ కూడా కాల్ చేసి ఇంకా అలా విషెస్ తెలుసు కదా, ఇంకా అప్పుడు ఫుల్. ఇది వరకైతేనండి ఎవరికైనా కాల్ చేయాలి అంటే అసలు బిజీ వచ్చేది, ఇప్పుడు పర్లేదండి వెంటనే చేయగలుగుతున్నాం. ఇది వరకైతే అస్సలు అయ్యేది కాదు, ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అయితే అసలు కాల్ అయ్యేది కాదు. ఇప్పుడు బాగానే సిగ్నల్స్ పర్లేదు. సో ఇంకా అలా వీడియో కాల్ చేసి ఇంకా మా వాళ్ళందరితో ఇంకా గ్రూప్ కాల్ అనమాట, అలా మాట్లాడుతూ ఉన్నాము. సో మొత్తానికి అలా అయిందండి మా 31st నైట్ అయితే. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక మేమైతే కేక్ బాగా వచ్చింది, సో చాక్లెట్ కేక్ అంటే నాకు కూడా ఇష్టం, ఇంకా అలా ఒక పీస్ తీసుకొని తింటూ మా 31st నైట్ని మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఇంకా నేనైతే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.